రీతిగా మన బాధని వృధా చేస్తామంటే దేవుడు గత జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోవడం బట్టి, అంటే గత జీవితం అంటే గత కాలంలో చేసిన కార్యాలు మర్చిపోవడం బట్టి, యువర్ పాస్ట్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్ దేవుడు ఏం చేశాడు అవన్నీ మర్చిపోయి ఏమైపోతుందో నా జీవితం, ఏమైపోతుందో నా బ్రతుకు, ఏమైపోతుందో అనే పరిస్థితిలోనే ఉంటారు. కానీ ఈరోజు యూ హ్యావ్ టు రిమెంబర్, దావీదుని చూడండి, గొలియాతుని ఎదిరించేటప్పుడు ఆయన ఒక్కటే రిహర్స్ చేసుకున్నాడంట మైండ్లో. ఏంటి తెలుసా? దేవుడిచ్చిన శక్తి చేత నేను ఎలుగుబంటిని చంపేస్తాను, దేవుడిచ్చిన శక్తి చేత నేను సింహపు నోరు తెరిచి మరి చీల్చివేసి చంపేస్తాను, అదే దేవుడు నాకు శక్తిని ఇస్తాడు, ఆ శక్తితోటి నేను గొలియాత్ని ఎదిరిస్తాను. హిడెన్ సీ గొలాయత్. ఈరోజు మనం ఏమంటాం, ఏమైపోతుందో ఆ ఎదురుగా మనకున్న ఛాలెంజెస్, ఎదురుగున్న బ్యాటిల్స్, ఎదురుగున్న పోరాటాలు చూసి ఏమైపోతుందో. నో, గతంలో దేవుడు చేయలేదా? గతంలో విడిపించలేదా? గతంలో దేవుడు కార్యం చేయలేదా? గతంలో చేసిన దేవుడు నేటికి కూడా చేస్తాడు. నమ్మిన వారు ఆమెన్ అంటారా? నిజంగా చేస్తాడండి. హీ విల్ డూ ఇట్ ఈవెన్ టుడే. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు కీప్ రిమెంబరింగ్, నా గతంలో చేస్తాడు దేవుడు, నా గతంలో ఆ రీతిగా చేస్తాడు, హీ విల్ డూ ఇట్ అగైన్ అని విశ్వాసముతోటి వెళ్ళాలంట. యూ ఆల్వేస్ హ్యావ్ టు రిమెంబర్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. Remember the deliverance from the last trouble. Remember how God came through, how God sent help, how God sent His angels. ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ముందున్న పోరాటానికి, ముందున్న యుద్ధానికి, ముందున్న ప్రతికూల పరిస్థితుల్ని దేవుడు చేస్తాడని విశ్వాసం కలుగుతుంది. The other way you waste your affliction is when you refuse to see in your spiritual mind that whatever God has taught you is for you to teach others. నమ్ముతున్నారా? మీరు ఆత్మీయ మనసులో, ఆత్మీయ నేత్రాలతో చూడాలంట. నేను అనుభవించిన శ్రమ నా కోసమే కాదు, నేను అనుభవించే బాధ నా కోసమే కాదు, నేను అనుభవించింది ఇతరులకి చెప్పడానికి, నేను అనుభవించింది ఇతరులు అదే పరిస్థితి గుండా వెళ్తారు. మీరు ఒకవేళ పీజీ గ్రేడ్లో ఉన్నారేమో, ఐ డోంట్ నో ఇఫ్ యూర్ ఇన్ పీజీ గ్రేడ్ ఆఫ్ సఫరింగ్, కానీ చాలామంది కిండర్గార్టెన్ ఏజ్లో ఉంటారు, చాలామంది మిడిల్ స్కూల్ ఏజ్లో ఉంటారు. అటువంటి వారిని వాళ్ళు అంటారు, నాకు ఆ చేతన అవ్వట్లేదు, నాకు ఓపిక లేదు, ఐఎమ్ డన్, ఐ కెనాట్ ఫేస్ దిస్. అందుకని చాలాసార్లు బైబిల్లో కూడా చూస్తాము, పెద్దగా అయిన వారు ముసలమ్మల్ని వెళ్ళి వారి దగ్గర సంభాషణ చేయాలంట. ఎవరు? యవనస్తురాండ్రు, యంగ్ పీపుల్ ఆల్వేస్ హ్యావ్ టు సీక్ హెల్ప్ అండ్ గాడ్లీ అడ్వైస్ ఫ్రమ్ ఓల్డర్ విమెన్. ఎందుకంటే వారు దాని గుండా నడిచి వచ్చారు కాబట్టి, వారికి అనుభవ జ్ఞానం ఉంది కాబట్టి వారిని అడగాలంట. అనుభవ జ్ఞానం కలిగిన వారిని వెటరన్స్ అంటారు. అంటే దే హ్యావ్ పాస్డ్ ఎవ్రీ టెస్ట్, దే హ్యావ్ పాస్డ్ ఎవ్రీ ఫేజ్. అనుభవ జ్ఞానం కలిగిన వారి దగ్గరికి వెళ్ళి అడగాలంట. ఎందుకు ఆ యవనస్తురాలకి చెప్తారంటే, చాలాసార్లు తోటి యవనస్తురాలు లేకపోతే తోటి ఆ ఏజ్లో ఉన్నవారు భర్తతోటి కొంచెం ప్రాబ్లం రాగానే ఇంకో ఫ్రెండ్ తోటి షేర్ చేసిన వెంటనే వాళ్ళు అంటారు, వెంటనే విడాకులు ఇచ్చే, నీకు అట్లాంటి వాడు తగడు, నీకు అట్లాంటి వాడు కుదరదు అని చాలామంది ప్రేరేపిస్తుంటారు స్నేహితులు. యు డిజర్వ్ బెటర్, యూ కెన్ డూ బెటర్, యువర్ లైఫ్, యు ఆర్ సో వాల్యుబుల్, యూ డోంట్ హ్యావ్ టు లిసన్ అండ్ ఒబే టు యువర్ హస్బెండ్ అని చెప్తూ ఉంటారు చాలామంది కదా. ఎందుకంటే వాళ్ళు కూడా యవన ప్రాయంలో ఉంటారు కాబట్టి. అందుకనే వాక్యం చెప్తుంది, వారిని కాదు, ఇవన్నీ దాటిన వారిని పోయి అడగండి, వాళ్ళు ఎలాగ చేయించరు. ఒకవేళ అదే స్త్రీ వెళ్ళి ఆమె దగ్గర అడిగింది అనుకోండి, ఎలాగా నా భర్తతోటి సంసారం చేయాలి, నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్తారా అని అంటే ఆమె అంటది, కొంచెం ఓర్చుకో అమ్మా, కొంచెం సహించుకో, ఇదంతా దాటిపోతుంది, అదే ఆయన కోపంలో ఏదో అనుంటాడు లేను, ఓర్చుకో, సహించుకో అంటే ఇక్కడ ఏమైంది? కుటుంబము, వివాహము కట్టబడ్డది. ఈరోజు హూమ్ ఆర్ యూ టేకింగ్ అడ్వైసెస్ ఫ్రమ్? యువర్ సేమ్ ఏజ్ గ్రూప్, వాళ్ళే అదే రోషంలో అదే పౌరుషంతో ఉన్నవారు కాదండి. దీని గుండా దాటిన వెటరన్స్ ఉంటారు చూడండి, అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉంటారు చూడండి, హూ హ్యావ్ సక్సీడెడ్ ఆల్ ఫేజెస్ ఆఫ్ లైఫ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ అడగాలంట. ఈరోజు దేవుడు మనకిచ్చేదే ఈ టెస్ట్, ఈ ట్రయల్స్, ఈ సఫరింగ్స్, ఇవన్నీ కూడా మనలో మనము పెట్టుకోవడానికి కాదు. ఒకవేళ మీరు ఇది పాస్ అయినట్లయితే ఆ లెవెల్లో, కిండర్గార్టెన్ లెవెల్లో, మిడిల్ స్కూల్ లెవెల్లో ఉన్న వారు నాకు అవ్వదన్నప్పుడు వారి దగ్గరికి పోయి మీరు చెప్తారంట, ఇదిగో యూ విల్ కమ్ త్రూ దిస్, యూ విల్ పాస్ త్రూ దిస్, దర్ ఇస్ ద లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అని మీరు చెప్పులాగిన దేవుడు మీకు ఇది ఇచ్చాడంట. డోంట్ ఎవర్ థింక్ దిస్ ఇస్ ఫర్ మై సెల్ఫ్. అందుకనే పౌలు నెక్స్ట్ జనరేషన్ని బలపరుస్తున్నాడు. తిమోతిని
బలపరుస్తున్నాడు. ఇదిగో తిమోతి, వారు నువ్వు యవనస్తుడని వారు నిన్ను చిన్న చూపు చూడకుండా చూసుకో. దేవుడు నేను అభిషేకించాడు. హీస్ ట్రైనింగ్ హిమ్. ఎందుకంటే పౌలు హీ పాస్డ్ ఆల్ స్టేజెస్, అన్నిటి గుండా వెళ్ళాడు. నౌ హీస్ ట్రైనింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఈరోజు మనం అనుభవించేదంతా కూడా మన కోసం కాదు, మనతో పాతి పెట్టడం కాదు, కానీ మన నుండి వచ్చే జనరేషన్స్. ఇట్ కుడ్ బి యువర్ ఓన్ చిల్డ్రన్, ఇట్ కుడ్ బి యువర్ ఫ్యామిలీ, ఆర్ ఇట్ కుడ్ బి సమ్ అదర్ నెక్స్ట్ జనరేషన్. వారికి చెప్పడానికి దేవుడు మనకి తరబిదిస్తున్నాడంట. సామ్ 78:4 అంటే వచ్చే తరముతోటి మీరు చెప్తారంట దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. మా పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లల పిల్లలకి, ఇట్ విల్ పాస్ ఆన్ టు జనరేషన్స్ లైక్ దట్. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకుందామండి. వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ త్రూ, ఇట్స్ ఫర్ జనరేషన్స్, ఇస్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్. మీ జీవితంలో ఏది అనుభవించినప్పటికీ కూడా, ఒకవేళ సఫరింగ్ గుండా వెళ్తున్నట్లయితే మీరు జ్ఞాపకం ఉంచుకోండి. రైట్ అ జర్నల్, రైట్ సంథింగ్, రైట్ వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ. వాట్ ఎవర్ యూర్ గోయింగ్ త్రూ ఏదో 10 మందికి చూపించడానికి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి, లేకపోతే యూట్యూబ్ కోసం కాదండి. మీ పర్సనల్, దెర్ ఆర్ సమ్ పర్సనల్ థింగ్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్ దట్ యూ కెనాట్ షో టు ద వరల్డ్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్? There are some personal revelations that God gives you, you cannot tell to the whole world. There are some personal things that God talks to you, you cannot tell to the whole world. ఈరోజు దేవుడు మీకు నేర్పించిన, it could be very sensitive, very personal. Write it down in journal and say, దేవుడు నన్ను దీని గుండా నుండి కూడా నన్ను విడిపించాడు. He has delivered me, He has set me free. ఒక భక్తుడంట, ఒక దైవ సేవకుడు అంట, ఆయన అనుభవించిన శ్రమలు ఎన్నో. ఇది నిజమైన సంఘటన. ఆయన అనుభవించిన శ్రమలు ఒకటి తర్వాత ఒకటి. చాలా గొప్ప దైవజనుడు. అసలు ఒక సిటీనే మార్చేయాలి, ఆ సిటీకి వెళ్ళమని దేవుడు ఎంతో ప్రేరేపించాడండి. భయంకరమైన, ఇట్స్ కాల్డ్ సిన్ సిటీ, అట్లాంటి సిటీలోకి ఆయనను పంపించాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన బిడ్డకి క్యాన్సర్ అవటం, ఒక బిడ్డ మరణించడం, ఒక్క శ్రమ తర్వాత ఒకటి వెంబడి వస్తానే ఉంది. ముఖ్యంగా మినిస్ట్రీలో ఉన్న వారికి శ్రమలు కామన్. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. డోంట్ ఎవర్ బిలీవ్ ఎనీబడీ సేయింగ్ దట్ మాకు బాధలే లేవు, మాకు శ్రమలే లేవు అంటే అది నిజమైనది కాదు. లేకపోతే ఊరికి నా శ్రమలే అని ఐడలైజ్ చేస్తున్న వారిని కూడా నమ్మకండి. ఇదిగో మేము అనుభవిస్తున్న శ్రమ ఎంత తెలుసా అని ఊరికి కన్నీరు కార్చేవారిని కూడా ఎక్కువగా యూ డోంట్ హ్యావ్ టు సింపథైజ్. ఎందుకంటే గాడ్ సెడ్ యూ విల్ సఫర్. సో యాక్సెప్ట్ ఇట్. గాడ్ హ్యాస్ కాల్డ్ us to suffer. We have to suffer. డోంట్ ఎక్స్పెక్ట్ నాకెందుకు రావాలి, మేము అనుభవిస్తున్నంత కాదండి. అయితే ఈ సేవకుడు ఆ సేవలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆయన రాసుకున్నాడంట. ప్రతిరోజు ఆయన అనుభవిస్తున్న శ్రమలంతా కూడా రాసుకుంటున్నాడంట. ప్రతిరోజు రాసిన శ్రమ తర్వాత లాస్ట్ లైన్, గాడ్ డెలివర్ మీ. దేవా నన్ను విడిపించు, దేవా నాకు సహాయం చేయి, నాకు ఓపిక లేదు, గాడ్ డెలివర్ మీ. అట్లా ఒకరోజు 2 రోజులు కాదు, 3 నెలలు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది వస్తూ, ఆయన పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబంలో, మినిస్ట్రీలో, డబ్బుల సమస్య, అప్పుల సమస్య, ఇవన్నీ. లార్డ్ హెల్ప్ మీ, లార్డ్ డెలివర్ మీ. 3 నెలలు రాశాడంట. ఇంకో రోజు ఒకటే రాశాడంట, ఫుల్ పేజ్లో బిగ్ లెటర్స్లో, గాడ్ డెలివర్డ్ మీ, హల్లెలూయా అని పెట్టాడంట, రాశాడంట. గాడ్ డెలివర్స్ అండి. దేవుడు విడిపిస్తాడండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు మనకి విడిపించేది కూడా ఆయన మహిమార్థమై, మనము ఇతర జనరేషన్స్కి, ఇతర తరాలకి, ఇతర వారికి మనము చెప్పడానికి దేవుడు మనల్ని విడిపించి, ఇదిగో నేను గతంలో చేసిన దేవుడిని నీకు ఈరోజు చేస్తాను, గతంలో నాకు చేసిన దేవుడు నీకు చేస్తాడు అని చెప్పడానికి. ఈరోజు మనము జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటిదంటే, ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు డోంట్ సే దిస్ ఇస్ హౌ మై లైఫ్ ఎండ్స్, దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ ఓవర్, ఇంకా నాకు దీని నుండి విడుదల లేదంటే అది అపవాది అబద్ధం. నిజంగా దేవుడు అనుమతించే ఈ శ్రమలు ఇది మన మేలుకే. తో మాట్లాడుతున్న దేవా, మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైవ్లో చూస్తున్న ఏ ఒక్కరు కూడా వృధాగా సమయం వెచ్చించలేదని నమ్ముతున్నాను ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడివి ప్రభా, నువ్వు దర్శించే దేవుడివి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో, జీవితంలో నీ కార్యము జరిగించి మనం వేడుకుంటున్నాను ప్రభా. మేము ఎవరు కూడా నువ్వు మాకు నేర్పించే పాఠాలు వృధా చేయకుండానట్లు,
మాకిచ్చిన నొప్పికరమైన పరిస్థితుల గుండా నువ్వు మాకు నేర్పించిన విలువైన పాఠాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హెల్ప్ us not to waste our pain and suffering and afflictions, Lord. Help us to use them for your glory, Lord. ఎవరెవరైతే చూస్తున్నారు ఇప్పుడే నీ ఆత్మ ద్వారా బలపరచమని వేడుకుంటానయ్యా. బలపరచు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, అలసి సొలసి వేస్తారు ఇంకా నా వల్ల అవ్వదు అన్న వారిని ఇప్పుడే నీ వాక్కు ద్వారా బలపరిచావు. ఈ రోజు నుండి తను ఇంకా బలముతో శక్తితో జయశీలుగా ప్రతి ఒక్కరిని నీవే అభిషేకించమని వేడుకుంటానయ్యా. మేక్ us victors and not victims, Lord. ఎప్పుడు చూసినా మేము బాధితులుగా కాక మేము జయశీలులుగా మేము ముందుకు వెళ్ళే కృపను దయచే ప్రభా. మా ఆనందం ఏ విషయంలో మేము కోల్పోకుండా ఉన్నట్లు మాకు సహాయం చేయి. పౌలు శీలలు తన్ని అంత దెబ్బల్లో కూడా నిన్ను స్తుతించారు, ఆరాధించారు, పూర్ణ హృదయముతో నిన్ను సేవించారయ్యా. ఈరోజు మరలా మా గుండెలతో మా ప్రాణముతో మేము చెప్పుకోవాలి, యెహోవా యందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడు అన్న మాట మేమందరము జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయ ప్రభు. నువ్వు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో నీవే ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ మహిమ నిమిత్తమై ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.